సార్ కబ్జాకోర్ల పని పట్టడము, చెరువులకు మళ్ళీ ప్రాణం పోయటము, వర్షం వస్తే హైదరాబాద్ జలాశయాలను తలపించేటువంటి దుస్థితి నుంచి కాపాడటం వరకు ఒకవేళ నిజంగా అలాంటి లక్ష్యమే అయితే, ఆశయం అయితే ఖచ్చితంగా ఆ పొజిషన్లో ఎవరున్నా అభినందించి తీరాల్సిందే. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇలాగే ఇంత గట్టిగా నిర్ణయం తీసుకొని ఉంటే తన పదవికి గండం వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేనిపోని తేనె తుట్టను కదిపితే ఛాన్స్ ఉంటుంది, ఒక రివోల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇదేమీ ఆలోచించట్లేదా? ఇది కొందరు బడాబాబులు కొన్ని వేల మంది ఉంటారు, వీళ్ళతో ఏం జరిగేది కాదు. వీళ్ళంతా ఇప్పుడు ఎంఐఎం అసద్ గారు కానీ అక్బర్ గారి ఏం డిఫరెన్స్ పడదు వాళ్ళు. ఓకే సార్. ఇమ్మీడియట్ లాట్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు లాట్ ఆఫ్ కాంప్లెక్స్లు కడుతున్నారు. ఇంకా అక్కడికి పోవాలి రావాలంటే ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుంది, అటు చంద్రాని గుట్ట నుంచి కానీ ఇటు నల్గొండ చౌరస్తా సైదాబాద్ నుంచి కానీ. సార్ అదే మీరు ఓఆర్ దిక్కు పెట్టేది ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది విద్యార్థులకు కూడా. వాళ్ళు ఏదైతుందో ఫైనాన్షియల్లీ ఈజ్ అ సౌండ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. చార్టర్ ఉంది, వాళ్ళకి ఇవ్వగలుగుతుంది, ప్రభుత్వం కూడా కొంత సాయం చేస్తుంది. ఓకే, ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సార్ చెర్లు కబ్జా చేసినంటే వేరే సంగతి. ఎప్పుడు పట్టాలండి అంటున్నారు. పొంగిలేటి గారు ఛాలెంజ్ చేశారు. అవును సార్, పట్టాలండి అదని. నిజంగానే కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే ఒక మంత్రిగా ఇన్వైట్ చేస్తున్నాడు, మీరు ఎవరైనా పంపించండి. కేవీపీ రామచంద్రరావు ఇన్వైట్ చేస్తున్నాడు, వివేక్ ఇన్వైట్ చేస్తున్నాడు, ముగ్గురు అయితే క్లారిటీగా ఇన్వైట్ చేసిండ్రు. అవును, ఇంచు ఆక్రమించి భూమి ఉన్నప్పుడు కూడా ఇదే ఇప్పుడు మీరు త్రిపుల్ వన్ అడుగుతుంటే అది కూడా తీసుకుని ఈ ముగ్గురు క్లారిటీగా ఏదైతుందో మీడియాకి చెప్పారట. నిజంగానే ఆ ముగ్గురు చెప్పిన కనుక రేపే రెడీ టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఆరోపణలు చేసినావు కదా నువ్వు, వాళ్ళైతే కోర్టుకు పోలే కదా. పోలేదు సార్. ఈ ముగ్గురు అయితే కోర్టుకు పోలే కదా. నువ్వు పోయినావు కదా కోర్టుకు, కోర్టుకు. ఇప్పుడు పోయినావు, అంతకుముందు పోయినావు కదా, అరెస్ట్ చేసినావు కదా రేవంత్ రెడ్డి గారిని. అవును, నీది కాదన్నావు కదా, నీ భార్య దగ్గర ఉన్నది కదా అక్కడ. అదంతా ఆయనదే అన్న, 9 ఎకరాలు, ఓన్లీ 1 గేట్. ఒక మిత్రుడు చెప్పాడు రంగారెడ్డి జిల్లా, అక్కడ పక్కకే ఆ గ్రామం, పేరు చెప్పడం బాగుండదు. ఓకే సార్. నాకు 4:30కి ఫోన్ చేశాడు. ఏంటన్నా ఏం జరుగుతుందంటే, అంత అన్నా మీకు తెలియదా, మీరు చూడలేదా, అది ఇంత ఒకటే గేట్ కదా, అంతా ఆమెదే, కేటీఆర్దే. ఏదైతుందో 2-3 ఫ్లోర్లు ఏదైతుందో ఇప్పుడు ఇదివరకే మన డ్రోన్ అప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు అయింది కదా, 2 ఇయర్స్ పోయింది ఆయన చూపినప్పుడు క్లారిటీగా వచ్చింది కదా ఫొటోస్ అని. అవును సార్. ఎట్లా కడతాడండి, ఎట్లా కడతాడు? నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఒకటి పట్టా ఈజ్ ద డిఫరెంట్. ఇలా పొంగిలేటి గారిది పట్టా ఉండొచ్చు, కేవీపీ గారిది పట్టా ఉండొచ్చు, లేకపోతే మన ఇంకెవరు ఛాలెంజ్ చేశారు, ఎవరు, వివేక్ సార్, వివేక్ గారిది పట్టా ఈజ్ డిఫరెంట్. ఎఫ్టీఎల్ ఏదైతుందో చెరువు వానకాలం కంప్లీట్ ఏదైతే అయినప్పుడు మన పట్టా ల్యాండ్ కూడా కొన్ని వేల ఎకరాలు, ప్రతి గ్రామంలో 100 ఎకరాలు మునుగుతుంది సార్. వానకాలం పంట దాంట్లో ఏముండదు. ఒక్కసారి వర్షం లేటుగా పడితే వేస్తే దాంట్లో ఏదైతుందో ఆ నీళ్ళు వచ్చినా కూడా లాస్ట్కి ఉంటుంది కనుక వాళ్ళది చెరువు చిక్కమంటే లాస్ట్కి వస్తుంది మునిగేది, అందరిది మునిగేదంతా ల్యాండ్ వస్తుంటుంది, మా పట్టా ల్యాండ్ తోటి కలిసి ఉంటుంది సార్. తో దాంట్లో పంట పండే అవకాశం పొట్టకొస్తే, వరి కానీ లేకపోతే ఏతుందో కంది కానీ ఏదైనా వేసింది అనుకోండి, మక్క కానీ. బట్ చిన్న స్టేజ్లో ఉంటే ఖతమైపోతుంది, నీళ్ళే ఉంటాయి కదా మొత్తము. తో సెకండ్ పంట వర్షాకాలం కాక వేసంగి అంటాం మేము. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ టు జనవరి, ఫిబ్రవరికి వేసే పంటను వాళ్ళు వేసుకోవచ్చు. కానీ దాంట్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. నీ పట్టాలండి, నువ్వు సాగు చేసుకోవచ్చు. ఓకే, వర్షాకాలం ఏదైతుందో సాగు కాదు. ఎక్కడైతే చెరువు నీళ్లు లాస్ట్ వరకు వస్తాయో దాన్ని ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. తర్వాత ఈ బఫర్ ఏదైతుందో ఈ 30 మీటర్స్ 40 ఎంతో ఉంటాయి సార్. దాన్ని ఏదైతుందో నీళ్ళకి ఏదైతుందో కంప్లీట్ దానికే చేయకుండా మనం గోడ కాంక్రీట్ కట్టడం వల్ల ఏదైతుందో ఫ్రీ ఆఫ్ వాటర్ కాదు కనుక, ఫ్లో కాదు కనుక, తో దాన్ని ఒక 30 మీటర్స్ ఛాన్స్ ఇస్తారు. ఆ 30 మీటర్స్ తర్వాత యూ కెన్ కన్స్ట్రక్ట్. 111 అయితేనేమో 1/10. ఇక్కడైతే నువ్వు 10 ఫ్లోర్లు కడతావా, 20, డిపెండ్ ఆన్ ల్యాండ్ని బట్టి. కానీ నువ్వు పట్టా ల్యాండ్లో కూడా ఎఫ్టీఎల్ ఉంటే, చెరువు శిఖమంటాం అది గిట్ట ఉంటే, యూ కాంట్ కన్స్ట్రక్ట్ దేర్. ఓకే, అది డిస్టెన్స్ టు 30 బఫర్ జోన్ ఉంటుంది, దాని తర్వాతనే కన్స్ట్రక్ట్ చేయాలి. నీ ల్యాండ్ కాదని ఎవరు అన్నారు?
నీదే పట్టాలండి, నీ పేరు మీద ఉంటుంది, నీ పేరు మీద పాస్బుక్ ఉంటుంది. అంతే తప్పితే కన్స్ట్రక్షన్ అనేది జరగడానికి వీల్లేదు. దాంట్లో పర్మిషన్ హెచ్ఎండినా లేకపోతే మున్సిపాలిటీయా, ఇరిగేషనా, ఎవరైనా కానీ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ పర్మిషన్స్ ఇచ్చిండో దీని మీదనే రోడ్లు అయినాయి, ఎలక్ట్రిసిటీ రోడ్ ఇచ్చిండు, మున్సిపాలిటీ రోడ్ డ్రైనేజ్ పెట్టిండు, ట్యాక్సులు కడుతున్నారు. తో ఎవరైతే మెయిన్ పర్మిషన్ ఇచ్చిండ్రో కన్సర్న్ డిపార్ట్మెంట్ సార్ ఖచ్చితంగా వాళ్ళని ఏదైతుందో సస్పెండ్ చేయాలా. రికవరీ ఈవెన్ రేపు ఈ ఏదైతే కూల్చివేత కార్యక్రమం జరుగుతుందో అయితే ఓనర్ నుంచి రికవరీ చేస్తావా, అయితే ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో పర్మిషన్ ఇచ్చిన అధికారులతో కూడా, మంత్రి ముఖ్యమంత్రి అయితే సంతకం పెట్టాడు కదా సార్, అవును సార్, అధికారులే కదా. అయితే గ్రామ పంచాయతా సెక్రటరీ లేకపోతే మున్సిపాలిటీ సెక్రటరీ లేకపోతే హెచ్ఎండి అయినా ఇరిగేషనా ఎవరైనా కానీ తో వాళ్ళ మీద రికవరీ ఏదైతే ఇప్పుడు 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఏదైతే ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే వేసిండో 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది. నిజంగానే ప్రభుత్వం కూలగొట్టి వాటిని మళ్ళీ నుంచి తీయాలి కదా సార్. చెర్ల నీళ్లు ఉండాలంటే మొత్తం తీయాలి కదా. అవును సార్, ఖచ్చితంగా నాగర్ మొత్తం అక్కడ నుంచి లిఫ్ట్ ఆఫ్ చేయాలి కదా. లిఫ్ట్ ఆఫ్ చేసి అవుతుంది అక్కడ పోసిన మట్టి బేస్మెంట్ అంతా తీసేస్తేనే కదా నీళ్ళు అక్కడికి పోయేది. అవును, చెరువు విస్తీర్ణం పెరిగేది. తో ఇది రికవరీ ఏదైతుందో అధికారుల మీద ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేసిండ్రో కిక్ బ్యాక్స్ ఇచ్చిండ్రో అధికారులకు వాళ్ళపై చర్య తీసుకోవాలి. ప్రజాధనాన్ని ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు పే చేస్తుండ్రో డెవలప్మెంట్ కోసం అక్రమార్కుల కోసం ఏదైతుందో ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో ఖర్చు చేయొద్దనేది మీ డైలీ న్యూస్ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.